జంగాల శ్రీరామ్ యాదవ్, కీర్తిశేషులు శ్రీ జంగాల పెంటయ్య యాదవ్ స్వాతంత్ర సమరయోధుని కుమారుడిగా మాట్లాడుతూ ఉన్న పెద్ద కుమారుడిగా ఈరోజు పహల్గాంలో ఏదైతే ఉగ్రవాద దాడి జరిగి అందులో 26 మంది చనిపోవడం జరిగిందో వాళ్ళ పట్ల మేము ఇవాళ నివాళులు అర్పిస్తూ మరి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కోరేది ఒకటే. వాళ్ళు ఈరోజు కేంద్ర ప్రభుత్వము హై అలర్ట్ ప్రకటించింది. ఏమని? ఉగ్రవాది దాడి ఎక్కడైనా ఇంకా జరగవచ్చు, అందరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం జరిగింది. హై అలర్ట్ ప్రకటించడం జరిగింది. దాన్ని ఉద్దేశిస్తూ మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుకునేది ఒకటే, దయచేసి ఈ మీటింగ్లన్నీ పెట్టకండి. మీటింగ్లు పెట్టడం వల్ల చాలామంది పబ్లిక్ గ్యాదరింగ్స్ అవుతూ ఉంటాయి. ఆ పబ్లిక్ గ్యాదరింగ్స్ అవ్వడం వల్ల అక్కడ ఏ నిమిషమైనా ఏ సెకండ్ అయినా మనకు ప్రమాదం పొంచి ఉన్నది ఉగ్రవాదుల నుంచి. అక్కడ ప్రజలది ప్రాణహాని జరగవచ్చు, ప్రజల మధ్యలో ఏమన్నా జరగవచ్చు. సో ఈ ఉగ్రవాద దాడి నుంచి మనము చాలా సేఫ్గా ఉండాలంటే ఈ కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుకునేది ఒకటే, దయచేసి మీటింగ్లకు పర్మిషన్లు ఇవ్వకండి. మరి ఎవరైతే మీటింగ్లు కండక్ట్ చేస్తున్నారో మరి కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ ఇతర ఏవైనా రాజకీయ పార్టీలు ఉండనివ్వండి, వాళ్ళందరికీ కూడా నేను మనవి చేసేది ఒకటే, దయచేసి మీరు మీటింగ్లు క్యాన్సిల్ చేసుకోండి. ఎందుకంటే ఉగ్రవాద దాడి పొంచి ఉన్నది. మీరందరూ కూడా ప్రజల శ్రేయస్సు కోరుకొని దయచేసి ఆ మీటింగ్లు క్యాన్సిల్ చేసి మనం ఎవరైతే ఉగ్రవాదులు దాడి చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకునే విధంగా అందరం ఐకమత్యంగా ఉండి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటూ మరి అదేవిధంగా ఇవాళ ఆ ఉగ్రవాద చర్యను దాడిని ఖండిస్తూ ఆ 26 మంది చనిపోయిన వాళ్ళకి ఈరోజు మేము మా తరఫున మా స్వాతంత్ర సమర యోధుడి కుటుంబం తరఫున మిర్జాలగూడ వెల్ఫేర్ అసోసియేషన్ చిన్మయ మార్గ్ రిజిస్టర్డ్ నంబర్ 1620 ఆఫ్ 2014 ఫౌండర్గా నేను ఒక 2 నిమిషాలు ఆ చనిపోయిన వాళ్ళ గురించి నివాళులు అర్పించడం జరుగుతున్నది. దయచేసి